హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో గోరుచిక్కుడు కర్రీని చాలా ఈజీగా ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ గోరుచిక్కుడు కర్రీని మా సైడ్ అంతా చెవలకాయలు అని అంటారు. నాకు కూడా చెవలకాయలు అని అనడమే అలవాటు. కాబట్టి ఈ చెవలకాయల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా చెవలకాయల్ని ఇలా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత నీళ్లు వేసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగిన తర్వాత ఇలా చెవలకాయలు మునిగేంత దాకా నీళ్లు వేసుకొని అలాగే కొంచెం ఉప్పు వేసుకొని ఈ చెవలకాయల్లో వేసిన నీళ్ళంతా ఎగిరిపోయేంత దాకా మీడియం సైజ్ మంట పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ పై కడాయి పెట్టుకొని కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం అల్లం, అలాగే ఒక్క వెల్లుల్లిగడ్డ, అలాగే 3 మీడియం సైజు ఉల్లిగడ్డల్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. 1/2 కేజీ చెవలకాయలకి 3 ఉల్లిగడ్డలు కరెక్ట్గా సరిపోతాయి, మీడియం సైజువి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా కలుపుకుంటూ వేయించుకోవాలి. మాడకుండగా జాగ్రత్తగా వేయించుకోవాలి. చూడండి, ఉల్లిగడ్డలు ఈ కలర్లోకి వచ్చిన తర్వాత కొంచెం కొబ్బరి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత 1.5 టీ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను. మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకున్నా కూడా సరిపోతుంది. కారం వేసిన తర్వాత 1 నిమిషం పాటు చిన్న మంట పెట్టి ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఉల్లిగడ్డ కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు వేసుకొని మనం టీ తాగుతాం కదా, ఆ గ్లాస్తో 1 గ్లాస్ నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. చూడండి, చెవలకాయల్లో వేసుకున్న నీళ్ళంతా ఎగిరిపోయింది. ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయేంత దాకా ఉడికిస్తేనే చెవలకాయలు మెత్తగా ఉడుకుతాయి. చూడండి, ఉల్లిగడ్డలు వేయించుకున్నాను కదా, అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిట్పట్మన్న వెంటనే చెవలకాయలు ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చెవలకాయల్ని దీంట్లోకి వేసేసుకోవాలి. కడాయిలోకి వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు పెద్ద మంట పెట్టి ఇలాగే కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆ తర్వాత చెవలకాయలకి సరిపోయేంత ఉప్పును కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఆ తర్వాత ఉల్లిగడ్డ మిక్సీకి వేసుకున్నాం కదా, ఆ పేస్ట్నంతా దీంట్లోకి వేసుకోవాలి. వేసుకొని ఇదంతా బాగా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఫోన్ని నేను నా చేత్తో పట్టుకొని వీడియో తీస్తున్నాను, అందుకే వీడియో షేక్ అవుతూ ఉంది, ఏమీ అనుకోకండి. ఫోన్ గ్యాస్కి దగ్గరగా ఉండడం వల్ల చాలా వేడి అవుతుంది, అందుకే చేత్తో పట్టుకొని కొంచెం దూరంగా పెట్టి జూమ్ చేసి వీడియో తీస్తూ ఉన్నాను. ఈ ఉల్లిగడ్డ పేస్ట్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు చిన్న మంట పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు మూత తీసి చూద్దాం. అంతే, చెవలకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. చపాతీల్లోకైనా అన్నంలోకైనా చాలా రుచిగా ఉంటుంది. మరి తప్పకుండా వీడియోని పూర్తిగా చూసి ఉంటే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో చాలా మందికి అయితే వెళ్తుంది. అలాగే చెవలకాయ కర్రీ నచ్చింది అంటే మరి ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి.